కేవలం ఒక సిఐని టెంపరీగా సస్పెన్షన్. అంటే దాని అర్థం ఏంది? అందరూ పగడ్బందీగా కలిసికట్టుగా నేరం చేసి తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యగా కేవలం టెంపరీగా ఒక అధికారిని తప్పించినారు. ఇదా ఈ రాష్ట్రంలో మనం చూడాల్సింది? తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. అంటే వీళ్ళంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు. ఈ పిల్లాడైనా కానీ చేసిన తప్పుకు కోర్టులు ఉన్నాయి. కోర్టు ఈ పిల్లాడికి కోర్టు ఈ పిల్లాడిని ప్రొడ్యూస్ చేయమని చెప్పి సమన్ చేసింది. వీళ్ళు చేయాల్సింది ఏంది? ఆ పిల్లాడిని తీసుకొని రావడం, కోర్టుకు సబ్మిట్ చేయడం. అది పోలీసులు చేయాల్సింది. ఏం శిక్ష వేయాలి, ఆ పిల్లాడు చేసిన తప్పేంది, ఆ తప్పులో నిజం ఉందా లేదా అన్నది ఆర్గ్యుమెంట్ జరుగుతాయి, నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాత జడ్జు తనకు ఏ శిక్ష కరెక్ట్ అని చెప్పి అనిపిస్తే ఆ శిక్ష కోర్టు వేస్తుంది. కానీ ఇక్కడ కోర్టు పాత్రను ఏకంగా వీళ్ళే తమ చేతుల్లోకి తీసుకొని ఏకంగా 2 పిల్లలు ఒకే నెలలోనే చనిపోవడానికి కారణమవుతా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే, ఇలాంటి పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా వత్తాసు పలుకుతూ ఉంటే, ఈ సిఐ దగ్గర నుంచి, ఏసీపీ దగ్గర నుంచి, కమిషనర్ దగ్గర నుంచి, డీజీపీ దాకా ఇలాంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి దగ్గరుండి కంటి తుడుపు చర్యల మాదిరి కేవలం ఒక చిన్న అధికారిని టెంపరీగా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసే కార్యక్రమం మాత్రమే చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఇది ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడుతుంది? ఫుల్ స్టాప్ పడాలి అని అంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న సంగతులు బయటికి రావాలి. ఏకంగా ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చావులకు కారణమైతే ఆ పోలీసుల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడంలో ఇంత డిలే జరిగింది? చివరికి మీరు యాక్షన్ తీసుకుంది కంటి తుడుపు చర్యగా కేవలం సస్పెన్షన్ మాత్రమే, టెంపరీగా ఉద్యోగం నుంచి పక్కన పెట్టిన పరిస్థితులు మాత్రమే చేశారు అని అంటే దాని అర్థం ఇది ఒక్కరితో కాదు, ఇది ఒక సిస్టమేటిక్ పద్ధతిలో జరుగుతూ ఉన్న క్రైమ్ అని. ఈ క్రైమ్లో ఒకరు కాదు, ఒక సిఐ ఒకడే కాదు, ఈ సిఐకి పైన ఏసీపీకి పైన కమిషనర్ పైన చివరికి డీజీపీ దాకా కూడా అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీని ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. డిమాండ్ చేయడమే కాకుండా న్యాయ పోరాటంలో ఈ తల్లికి, ఆ చనిపోయిన ఇంకొక పిల్లాడి కుటుంబానికి న్యాయ పోరాటంలో వాళ్ళకు సంపూర్ణంగా తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా వాళ్ళకు తోడుగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు వాళ్ళు అధికారంలో లేకపోయినా స్టిల్ దే ఆర్ క్రియేటింగ్ సచ్ బిలీఫ్ దట్ రౌడిజం విల్ రూల్, క్రిమినాలిటీ విల్ రూల్. నేను మీకు ఇదే చెప్తున్నాను, ఈ గుండాలందరూ కూడా తొక్కి నార తీస్తాను, ఒక్కొక్కడికి చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా కాలం సహనం పెట్టాను, 2 సంవత్సరాలు మీ గురించి ఎప్పుడు మాట్లాడలా. మీరు రౌడీలాగా అవాకులు చవాకులు పేలితే మీకు చెప్తున్నా, మీకు నేను చాలా శాంతంగా ఉన్నా, మంచిగా ఉన్నా. మిమ్మల్ని ఒక మాట మాట్లాడను. మీరు రోడ్ల మీదకి వచ్చి సగటు మనుషులను ఇబ్బందులు పెట్టినా, ఇలాంటి రౌడీ మూకలు ఎవడైనా సరే ఈరోజు కాకినాడ ఈ టౌన్ హాల్ సాక్షిగా చెప్తున్నా, మాకు భవిష్యత్తులో ఇలాంటి పార్టీ ఒకటి ఉంటుంది. మాకు చిన్న వయసులో మేము పొడి చేసినా మమ్మల్ని రక్షించే మాకు ఒక వ్యక్తి ఉన్నాడు అని మీరు ఎవరిని అనుకుంటే మిమ్మల్ని వాళ్ళు ఎవరూ రక్షించలేరు. కోర్టు కేసులు కానీ పోలీసుల చేతికి దొరికారా, వి విల్ మేక్ ష్యూర్ యూ విల్ నెవర్ ఎవర్ అగైన్ థింక్ దట్ యూ వుడ్ ఈవెన్ టు డూ సచ్ అన్ యాక్ట్. మీరు ఆలోచించడానికి కూడా భయపడాలి. మీరు భవిష్యత్తులో, నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నా. ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నాను, మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తుంది, నేను చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్, మీ ప్రభుత్వమే వచ్చింది అనుకుందాం, తొక్కి నారా తీస్తాను మీకు చెప్తాను, గుర్తుపెట్టు. ప్రభుత్వాలు రావడాలు పోవటాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప వచ్చినప్పుడు భయపడిపోయి, ఇప్పుడు మీకు చెప్తున్నా కదా 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడండి,
నేను ఇప్పటిదాకా మాట్లాడలా. లా అండ్ ఆర్డర్ నాది కాదు అని చెప్పి కాము కూర్చున్నా. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను. డైరెక్ట్గా నా అభిప్రాయాలు నేను ప్రజలతోనే చెప్తాను. నేను సీఎం గారికి కూడా చెప్పను. ఓకే, మా నాయకులు కూడా నాకు చెప్తే వీళ్ళు ఎంత మొహాటసులో నాకు తెలియదు, ఎంత చెప్తారో నాకు తెలియదు. నా డైలాగ్ ఒకటే అమ్మా, నా డైలాగ్ ఒకటే, నా కమ్యూనికేషన్ ఒకటే. నాకు నా ప్రజలకి తప్ప నేను ఎవరితో మాట్లాడు దీనికి సంబంధించి, మీతోనే మాట్లాడు. అందుకని మీరు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు, భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ వస్తే అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ చెప్తున్నాను, రాదని చెప్తున్నా, ఒకవేళ నేను నాకున్న ఇది కనెక్షన్ చెప్తున్నాను, నా కమిట్మెంట్ చెప్తున్నాను. మీరు వెనకేసుకొచ్చారు గూండాల్ని అంటే ఐ విల్ మేక్ షూర్ నేను గుర్తుపెట్టుకుంటాను, మిమ్మల్ని గుర్తుపెట్టుకుని. నేను వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకోను. నేను ఎస్పీ గారిని, ప్రీవియస్ కలెక్టర్ గారిని కూడా అడగండి. నాట్ ఈవెన్ వన్స్ ఐ హ్యావ్ కాల్ దెమ్. ఫలాంది చెయ్యండి, చెయ్యొద్దు ఏం చెప్పలా. డూ ద డ్యూటీ వాట్ ఈస్ నీడ్ఫుల్ దేర్, అంతే. అంతకుమించి ఒక్క మాట చెప్పలా. అందుకని చెప్తున్నాను, భవిష్యత్తు రాష్ట్రంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ఎవరు, గతంలో మేము వైసీపీకి పనిచేసాం కాబట్టి మా లాయల్టీస్ అక్కడ ఉంటాయి అని మీరు ఎవరైనా ఫీల్ అయితే మిమ్మల్ని నేను ప్రత్యేకించి దృష్టి పెడతాను మీ మీద. అది మీరు ఏ స్థాయి అధికారులు. ఎందుకంటే నాకు వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే ఈ రోజున దౌర్భాగ్యపు స్థితి పట్టుకొచ్చారు అందరూ కలిపి. గౌసన్ అనే వ్యక్తికి జరుగుతుంటే ఒక ఎస్ఐ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ చేయాల్సిన పని ఎస్పీ దగ్గరికి వచ్చింది, డిప్యూటీ సీఎం దాకా వచ్చిందంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ వ్యవస్థ తాలూకు ఫెయిల్యూర్ అది. అలాంటి జరగకుండా ఉండాలి అంటే మటుకు నేను ఖచ్చితంగా ఉండదలుచుకున్నాను. నాకు మా పార్టీలో నాయకులు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. నేనైతే ఎలా ఉంటాను, మా వాళ్ళు ఎంత ధైర్యం తెచ్చుకొని నిలబడతారో నాకు తెలియదు. అది వాళ్ళ చేతిలో ఉంది, నా చేతిలో లేదు. నేను మటుకు మీరు నా జన సైనికులు కానీ, నా వీర మహిళలు కానీ, నాకున్న నిలబడ్డ జనసేన నాయకులు కానీ, నాకు మీరు ధైర్యంగా నిలబడ్డారు, నేను మీకోసం ధైర్యంగా నిలబడతాను. రాష్ట్రం కోసం, ప్రజల కోసం, సగటు మనిషి కోసం.